హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ నా రూమ్లోకి వినాయకుడు వచ్చాడండి. మీ అందరికీ కూడా చూపించడానికి నేను వినాయకుడిని దగ్గర నుంచి జూమ్ కళ్ళు చూడండి ఎంత బాగున్నాయి వినాయకుడికి కటింగ్ మాత్రం మన బాబుదేనండి. వినాయకుడికి 200 ఇచ్చిందండి కనకం. ఫస్ట్ బోడీ నేను చేశానండి. ఓకే, ఆ 200 కూడా 20 లక్షల అవ్వాలి. అతిగా ఆశ ఏంటంటే వినాయకుడు కూడా ఉండ్రాలు తినేస్తాడు కదండి. అలాగే నాకు ఆశ మళ్ళీ మానవ జన్మగా నేను కూడా ఒకటే తినేస్తా ఉంటా అండి. ఇంక వీడికి చెప్పక్కర్లేదండి. ఓకే, ఆయన గొడవ వదిలేండి. నేను వినాయకుడితో మాట్లాడి మధ్యన డిస్టర్బ్ చేయకు. ఓకే, 200 పెట్టాను. అయ్యి 20 లక్షలు అయితే నేను ఇల్లు కట్టుకోవాలని కోరికండి. ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే నాకు హ్యాపీగా దానం చేయండి. అది నొక్కే పైన సరేనండి. ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే నేను ఇల్లు కట్టుకుంటే కాకపోతే కొంచెం అన్న దానం చేస్తే 10 మంది 10 సేసులు వేసారంటే నాకు ఇల్లు అయిపోతుందండి. అలాగే నేను ఇంట్లో ఉండాలి, అద్దె రెంట్లు కట్టుకోకూడదని నేను కోరుకుంటున్నాను. మంచి మనసుతోటి వినాయకుడు నేను నా ఇంట్లోకి వచ్చాడండి. అన్ని డబ్బులు. అందుకనేసి మీరు మంచి మనసులతో ఉన్నవాళ్ళు, కోటీశ్వర్లు, కొన్ని కోట్లు ఉన్నవాళ్ళు నాకు ఎంతో కొంత సాయం చేస్తే నేను ఇల్లు కట్టుకుంటాను. ఓకే, అప్పుడు కూడా నా వినాయకుడిని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటానండి నా బిడ్డని. సరేనండి. అందుకే ఇవాళ అనుకోకుండా నా రూమ్లోకి వినాయకుడు వచ్చాడండి. నేను 200 బంగారులో పెట్టాను. మీకు తోసిన వాళ్ళు ఎవరైనా సరే అండి, వినాయకుడు ఎప్పటికీ డబ్బులు ఇస్తే నేను అక్కడ పెడతాను. నెక్స్ట్ సందా వీడండి సాహిత్యం. నెక్స్ట్ సందా సాహిత్యం చేయాలండి. వాడు కూడా అన్నాడండి. అనలేదు పేనాసుడు. దీని దగ్గర మాత్రం అమ్మ అన్నాడండి. నీకు ఎంత తోస్తే అంత కాగితం పెట్టు, ఏ కాగితం అయినా నేను వద్దన్నాను. ఎంతైనా సరే నీకు తోసింది ఇష్టంతో పెట్టు. అదే 10 లక్షలు అవ్వాలి అని పెట్టుకో. నీకు 10 లక్షలు వచ్చేటప్పటికి హ్యాపీగా మనకి ఇద్దరులో ఎవరికో ఒకరికి మాత్రం కారు వచ్చేస్తుంది. ఓకే, నీకే రావాలి. నాకు ఎందుకు మళ్ళీ డ్రైవర్ని పెట్టాలి? డ్రైవర్కి అమ్మ 1000 అంటావు, ఎందుకంటే నన్నే తిప్పుతావు కదా. అందుకు నీకే రావాలని నేను వినాయకుని కోరుకుంటున్నాను. సరేనండి. మీరందరూ చూసి లైకులు చేసి నా ఛానల్ మానిటైజ్ పడేలాగా మంచి మనసుతో వినాయకుడి ముఖం చూడండి. వినాయకుడిని చూపించు. అలా ఆయన ముఖం చూసి నాకు మీరు ఎంతో కొంత కొట్టండి. ఇలా లైకులు కొట్టేయండి. మాంటేజీ పడుతుందండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. కనకం మాస్టారు 1, కనకం పాప 1 చూసి మీరు లైకులు చేసి గంట మరి కొట్టండి. ఓకే, మరి ఇంకోటండి కంచు కనకం, అది కూడా చూసి 3 ఛానల్లో నా అయ్యేనండి. చూసి లైకులు చేసి గంట మరి కొట్టండి. లేకపోతే నా శరణ్ బాబు నన్ను గుద్దుతాడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వినాయకుడికి పాదాభి వందనాలు. ఓకే, ఒకసారి వినాయకుడి దగ్గర నుంచి దూరం నుంచి 2-3 సార్లు చూపించు. కొంచెం లెగితే ఏమైపోతుందో మరి. లేగలేకపోతున్నాడండి, బాగా లడ్డూలా తయారైపోయాడు. జయ జయ శుభకర వినాయక శ్రీకాటిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నువ్వెందుకు ఊగుతున్నావు పిచ్చోడా? నీకేమన్నా పూనకం వచ్చిందో చెప్పు. వినాయకుడు అలా పూనకాలు ఏమి రానివుడు, దేవతలకి అది వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజుకి జై.